తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వ భూములపై ఫోకస్ చేసింది కేసీఆర్ సర్కార్. రాజధాని శివారులలో అడ్డగోలుగా జరిపిన భూ కేటాయింపులు, కబ్జాలపై దృష్టి సారించింది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించింది సర్కార్. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నగర శివారు రెవెన్యూ సిబ్బందిపై కొరడా జులిపించింది. నిరుపయోగంగా ఉన్న భూముల వద్ద దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ బోర్డులను పెట్టించింది. గత ప్రభుత్వాలు ఇష్టానుసారంగా కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటోంది. ఇప్పటికే ఎన్జిఓ ల్యాండ్ 189 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. దీనిపై హైకోర్టు స్టే విధించింది. భూదాన్ బోర్డుపై విమర్శలు రావడంతో ఆ బోర్డును రద్దు చేసి బోర్డు రికార్డులను స్వాధీనం చేసుకుని చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లోని షేక్పేట్ మండలంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 9లో సర్వే నంబర్ 403లో ఉన్న 16 ఎకరాల భూమిని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కట్టబెట్టింది ఉమ్మడి సర్కారు. ఆ భూములు ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం ఏపీఎఫ్డీసీకి కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని నిరుపయోగమైన భూములను, అన్యాక్రాంతమైన భూములను సైతం స్వాధీనం చేసుకోవడంపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తగా డీల్ చేసేందుకు నిర్దిష్టంగా ప్లాన్ చేస్తోంది టీఎస్ సర్కార్.